రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఆరావళి పర్వతాల మధ్య ఒక కోట ఉంది. ఆ కోట పేరు వినగానే స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. పగలు పర్యాటకులతో కళకళలాడే ఆ ప్రాంతం సూర్యుడు అస్తమించగానే ఒక మృత్యుగృహంలా మారిపోతుంది. భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ స్వయంగా ఒక బోర్డు పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి. సూర్యాస్తమయం తర్వాత ఈ కోట లోపలికి ప్రవేశించడం ప్రాణాపాయం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఒక ప్రభుత్వ సంస్థ ఇలాంటి బోర్డు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ నిజంగానే ఆత్మలు తిరుగుతున్నాయా, లేక ఆ గోడల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం వేరే ఉందా? భయం పుట్టించే నిశ్శబ్దం. 1573లో రాజా భగవంత్ దాస్ తన చిన్న కుమారుడు మాధవ్ సింగ్ కోసం ఈ కోటను నిర్మించాడు. ఒకప్పుడు వేలాది మంది సైనికులు, రాజకుటుంబీకులు, వ్యాపారులతో కిటకిటలాడిన ఈ నగరం ఈరోజు కేవలం శిథిలాల కుప్పగా ఎందుకు మిగిలిపోయింది? కోట లోపలికి వెళ్తుంటే మనకు మొదట కనిపించేది విశాలమైన బజార్లు, నృత్యశాలలు మరియు అందమైన దేవాలయాలు. కానీ ఏ ఒక్క ఇంటికి కూడా పైకప్పు, రూఫ్ ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఇళ్లకు కప్పులు వేయడానికి ప్రయత్నిస్తే అవి కూలిపోతాయని, అది ఆ కోటపై ఉన్న శాపమని అక్కడి వారు నమ్ముతారు. రాజకుమారి రత్నావతి మరియు తాంత్రికుడి మోహం. భాంగర్ చరిత్రలో అత్యంత కీలకమైన పేరు రాజకుమారి రత్నావతి. ఆమె అందం గురించి విన్నవారంతా పరవశించిపోయేవారట. ఆ రాజ్యానికి సమీపంలోనే సింఘియా అనే ఒక శక్తివంతమైన తాంత్రికుడు ఉండేవాడు. అతను చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేయడంలో సిద్ధహస్తుడు. రత్నావతిపై కన్నేసిన ఆ తాంత్రికుడు, అందాల సుందరి అయినా ఈ రత్నావతిని నా సొంతం చేసుకుంటాను. నాలో ఉన్న శక్తులు మొత్తం ఉపయోగిస్తానాలి. రత్నావతి నా సొంతం కావాలి. ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఒకరోజు రత్నావతి పరిమళ ద్రవ్యం, పర్ఫ్యూమ్ కొనడానికి మార్కెట్కు వచ్చినప్పుడు సింఘియా ఆ అత్తరు సీసాపై వశీకరణ మంత్రాన్ని ప్రయోగించాడు. ఆ అత్తరు రాసుకోగానే ఆమె తన వద్దకు వచ్చేలా తంత్రాన్ని రచించాడు. కాని రాజకుమారికి ఆ తాంత్రికుడి కుట్ర తెలిసిపోయింది. ఆమె ఆ సీసాను ఒక పెద్ద రాయిపై పగలగొట్టింది. మంత్రం ప్రభావం వల్ల ఆ రాయి వేగంగా దొర్లుకుంటూ వెళ్లి సింఘియాని తొక్కి చంపేసింది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడు ఆఖరి శ్వాసతో ఒక భయంకరమైన శాపాన్ని వదిలాడు. రత్నావతి, నువ్వు నాకు దక్కలేదు కదా. నీ సామ్రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది. నీ సామ్రాజ్యకు మొత్తం ఆత్మలుగా మారి ఇక్కడే ఉంటారు. ఈ కోటలో ఉన్నవారెవరూ బతకకూడదు. వారి ఆత్మలకు విముక్తి లభించకూడదు. ఈ నగరం శ్మశానంగా మారిపోవాలి. మారణహోమం. ఒక రాత్రిలో అంతమైన నగరం. ఆ శాపం జరిగిన ఏడాదిలోపే భాంగర్ మరియు అజబ్గఢ్ రాజ్యాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రత్నావతితో సహా కోటలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారి శరీరాలకు అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగలేదని, అందుకే వారి ఆత్మలు ఇప్పటికీ ఆ కోటలోనే బందీలుగా ఉన్నాయని చెబుతారు. రాత్రివేళ ఆ కోట సమీపంలోకి వెళ్తే ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, వింతైన అరుపులు, గాజులు పగిలిన చప్పుళ్లు వినిపిస్తాయని పర్యాటకులు చెప్తారు. చాలామంది సాహసం చేసి రాత్రి అక్కడ ఉండటానికి ప్రయత్నించారు. కాని మరుసటి రోజు వారు తిరిగి రాలేదని, లేదా వారి మానసిక స్థితి తప్పిందని స్థానిక కథలు ప్రచారంలో ఉన్నాయి. సైన్స్ ఏం చెబుతోంది? మరి ఈ హారర్ స్టోరీస్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? చరిత్రకారులు ఏమంటున్నారు? 17వ శతాబ్దంలో మొఘలుల దండయాత్ర వల్ల లేదా తీవ్రమైన కరువు వల్ల ప్రజలు ఈ నగరాన్ని వదిలి వెళ్లిపోయి ఉండవచ్చు. ఒక నగరం అకస్మాత్తుగా నిర్మానుష్యంగా మారినప్పుడు ప్రజలు దానికి రకరకాల కథలు అల్లుతారు. కాని ఏసై సూర్యాస్తమయం తర్వాత ఎందుకు నిషేధిస్తోంది? కానీ భాంగర్ వినాశనానికి మరో బలమైన కథ ప్రాచుర్యంలో ఉంది. అది బాబా బల్నాథ్ అనే సాధువుకు సంబంధించినది. ఈ కథ వింటే ఒక చిన్న పొరపాటు ఒక మహానగరాన్ని ఎలా శ్మశానంగా మార్చేస్తుందో అర్థమవుతుంది. ఒక షరతు, ఒక వినాశనం. రాజా భగవంత్ దాస్ ఈ కోటను నిర్మించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న బాబా బల్నాథ్ అనే సిద్ధుడిని అనుమతి కోరారు. ఆ సాధువు ఒక వింతైన షరతు మీద అనుమతి ఇచ్చాడు. నువ్వు కోటను నిర్మించుకో, కాని నీ కోట గోడల నీడ నా కుటీరం మీద పడకూడదు. ఒకవేళ ఆ నీడ నా మీద పడితే నీ సామ్రాజ్యం మొత్తం నాశనమైపోతుంది. రాజా భగవంత్ దాస్ ఆ మాటను జాగ్రత్తగా పాటించాడు. కాని కాలక్రమేణా రాజకుటుంబంలో వచ్చిన గర్వం వల్ల ఆయన వారసులు కోటను మరింత ఎత్తుగా నిర్మించడం ప్రారంభించారు. ఒక దురదృష్టకరమైన సాయంత్రం
కోట యొక్క పొడవైన గోడ నీడ బాబా బల్నాథ్ ఆశ్రమంపై పడింది. ఆ క్షణమే ఆ సిద్ధుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన శాపం వల్ల ఆ రాత్రి భారీ భూకంపమొచ్చినట్టు భవనాలన్నీ కూలిపోయి ఊరంతా శ్మశానంగా మారిందని చెప్తారు. ఈరోజు మనం చూస్తున్న శిథిలాలన్నీ ఆ ఆగ్రహానికి సాక్ష్యాలే. రాత్రిపూట ఆ కోటలో ఏం జరుగుతుంది? భాంగర్ కోట గురించి వినిపించే కథలు కేవలం పుకార్లు మాత్రమేనా? అక్కడికి వెళ్లిన కొందరు పర్యాటకుల అనుభవాలు వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. మాయమవుతున్న మనుషులు. స్థానికుల కథనం ప్రకారం ఒకసారి 3 యువకులు సాహసం చేసి రాత్రిపూట కోట లోపల ఉండాలని నిర్ణయించుకున్నారు. నాకు ఆకలిగా ఉంది, మీకోసమే ఎదురు చూస్తున్నా. వారి వద్ద టార్చ్ లైట్లు ఉన్నాయి. కాని రాత్రి 12 గంటలు దాటాక అందులో ఒక యువకుడు లోతైన బావిలో పడిపోయాడు. అతడిని రక్షించడానికి మిగిలిన 2 ప్రయత్నించారు. ఎలాగోలా బయటపడి హాస్పిటల్కు వెళ్తుండగా దారిలో వారి కారుకు ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ 3 అక్కడికక్కడే మరణించారు. అదృశ్యమైన గాజుల చప్పుళ్ళు. రాత్రివేళ కోట లోపల ఉన్న నర్తకి మహల్, డాన్సర్స్ ప్యాలెస్ నుండి సంగీతం, నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని చాలా మంది చెప్తారు. అక్కడ ఎవరో అదృశ్య శక్తులు తిరుగుతున్నట్లు, గాలిలో ఒక రకమైన అపరిచితమైన వాసన వస్తున్నట్లు పర్యాటకులు రిపోర్ట్ చేశారు. కోట లోపల ఉన్న గోపీనాథ్ ఆలయం, సోమేశ్వర ఆలయం వంటి పవిత్ర స్థలాలు ఉన్నప్పటికీ సాయంత్రం కాగానే ఆ ప్రాంతంలో ఒక వింతైన నిశ్శబ్దం అలుముకుంటుంది. పక్షులు కూడా ఆ కోటపై నుండి ఎగరడానికి ఇష్టపడవు. ఇవన్నీ కాకతాళీయాలా, లేక ఆ తాంత్రికుడి మంత్రశక్తి ఇంకా అక్కడ పనిచేస్తోందా? కెమెరా కంటికి చిక్కిన వింతలు. యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఇక్కడికి వచ్చి గోస్ట్ హంటింగ్ చేయడానికి ప్రయత్నించారు. కొన్ని వీడియోల్లో కెమెరాలు అకస్మాత్తుగా ఆగిపోవడం, రికార్డింగ్లో వింతైన వాయిస్లు, ఈవీపీ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినాన్ వినిపించడం రికార్డ్ అయ్యాయి. ఇక్కడి నుండి వెళ్లిపోండి, గో అవే అని ఎవరో హెచ్చరిస్తున్నట్లు కొన్ని ఆడియో క్లిప్స్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. రాజస్థాన్ ఎడారి ఎండలో కూడా ఈ కోట గోడల మధ్య నిలబడితే ఒక రకమైన చల్లని గాలి మిమ్మల్ని తాకుతుంది. ఆ గాలి మిమ్మల్ని పలకరిస్తోందా లేక హెచ్చరిస్తోందా అనేది ఎవరికీ అర్థం కాని రహస్యం. తాంత్రికుడి శాపం, సాధువు ఆగ్రహం మరియు అక్కడ జరుగుతున్న వింత సంఘటనల గురించి తెలుసుకున్నాం. కానీ ఏళ్ల తరబడి వేలాది మందిని భయపెడుతున్న ఈ బాంగర్ కోట వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి? సైన్స్ మరియు చరిత్ర ఈ మిస్టరీని ఎలా చూస్తున్నాయి? ఆ ముసుగును తొలగించబోతున్నాం. చరిత్ర పుటల్లో కనిపించని యుద్ధం. 17వ శతాబ్దంలో భాంగర్ కేవలం ఒక కోట మాత్రమే కాదు, అది ఒక సంపన్న నగరం. అయితే చరిత్రకారుల ప్రకారం 1720లో జైపూర్ రాజు జై సింగ్ II ఈ ప్రాంతాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ సమయంలో జరిగిన దాడుల వల్ల మరియు దానికి తోడు 1783లో సంభవించిన భయంకరమైన కరువు, ఫ్యామిన్ వల్ల ఈ నగరం పూర్తిగా నిర్మానుష్యమైపోయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరు వదిలి వెళ్లిపోయారు. ఒకప్పుడు వెలుగుల నగరం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. ఖాళీగా ఉన్న ఇళ్లలో క్రూర మృగాలు చేరడం, రాత్రిపూట అడవి జంతువుల అరుపులు వినిపించడం వల్ల కాలక్రమేణా ఆ ప్రాంతం దెయ్యాల కోటగా ముద్రపడింది. సైన్స్ మరియు పారాసైకాలజీ విశ్లేషణ. భాంగర్ కోటలో నిలబడ్డప్పుడు మనకు కలిగే ఆ వింతైన భయం, నెగటివ్ వైబ్రేషన్ వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉండవచ్చు. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న రాళ్లలో అయస్కాంత ధాతువులు, మ్యాగ్నెటిక్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో విద్యుదయస్కాంత క్షేత్రం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావితమవుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో మనుషులకు భ్రాంతి కలగడం, హాలుసినేషన్స్, ఎవరో వెనుక నుంచి చూస్తున్నట్టు అనిపించడం సర్వసాధారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా కోటలో ఉన్న పాత కట్టడాల నుండి వెలువడే ఒక రకమైన ఇన్ఫ్రాసౌండ్, అంటే మనిషి చెవికి వినిపించని అతి తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు మన మెదడులో ఆందోళనను, భయాన్ని కలిగిస్తాయి. మనం వింటున్న అరుపులు నిజంగా ఆత్మలవి కాకపోవచ్చు, అది కేవలం గాలి శిథిలాల గుండా ప్రవహించినప్పుడు వచ్చే ధ్వని కావచ్చు. ఎందుకు ఇప్పటికీ భయం వెంటాడుతోంది? మరి ప్రభుత్వం ఎందుకు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరినీ అనుమతించడం లేదు? దానికి ప్రధాన కారణం వన్యప్రాణుల రక్షణ. భాంగర్ కోట సరిహద్దు సారిస్కా టైగర్ రిజర్వ్. సరిస్కా టైగర్ రిజర్వ్కి చాలా దగ్గరగా ఉంటుంది. రాత్రి వేళల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు ఆహారం కోసం కోట లోపలికి వస్తుంటాయి. చీకటిలో ఆ క్రూర మృగాల నుంచి పర్యాటకులను రక్షించడం అసాధ్యం. అలాగే కోటలో ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేదు.
రాళ్లు లోతైన బావులు ఉన్న ఆ ప్రదేశంలో రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం 100% ఉంటుంది. నిజం ఏది, నమ్మకం ఏది? భాంగర్ గురించి మనం ఎన్ని సైంటిఫిక్ రీజన్స్ చెప్పుకున్నా ఆ కోటలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో తెలియని ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ఆ తాంత్రికుడి శాపం నిజమా లేక కేవలం జానపద కథలా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ప్రపంచంలోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్ జాబితాలో భాంగర్ పేరు ఉండటం వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, మీరు ధైర్యవంతులైతే పగలు వెళ్లి ఆ అద్భుతమైన నిర్మాణాలను చూడొచ్చు. కాని సూర్యుడు అస్తమించాక ఆ ఆరావళి కొండల వెనుక నుండి చీకటి కోటను కమ్మేస్తున్నప్పుడు మీ వెన్నులో వణుకు పుడితే అది కేవలం గాలి అని అనుకోవాలా లేక వేల ఏళ్ల నాటి ఆత్మల హెచ్చరిక అని భావించాలా? అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాం.